మహారాష్ట్రలోని పూణే జిల్లాలో సహ్యాద్రి పర్వత శ్రేణులలో నెలకొన్న శ్రీ భీమశంకర జ్యోతిర్లింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో 6వది. ఈ క్షేత్రం ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. దీని వెనుక ఒక పురాణ కథ ఉంది. భీమశంకర్ జ్యోతిర్లింగం పురాణం. పూర్వం లంకాధిపతి రావణుడి తమ్ముడైన కుంభకర్ణుడికి కర్కటి అనే రాక్షసికి జన్మించిన కొడుకు భీముడు. కుంభకర్ణుడిని రాముడు సంహరించాడని తెలుసుకున్న భీముడు విష్ణువుపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటాడు. దీనికోసం బ్రహ్మదేవుని గురించి తీవ్ర తపస్సు చేసి అపారమైన శక్తులను పొందుతాడు. ఈ శక్తులతో భీముడు లోకాలను నాశనం చేయడం మొదలుపెడతాడు. ఒకానొక సమయంలో భీముడు శివభక్తుడైన కామరూపరాజును ఓడించి అతన్ని చెరసాలలో బంధిస్తాడు. చెరసాలలో ఉన్న రాజు మట్టితో శివలింగాన్ని తయారుచేసి నిరంతరం పూజిస్తుంటాడు. రాజు శివభక్తిని చూసి ఆగ్రహించిన భీముడు ఆ శివలింగాన్ని ఖండించడానికి తన ఖడ్గంతో దానిపై దాడి చేస్తాడు. అప్పుడు శివలింగం నుండి పరమశివుడు ప్రత్యక్షమవుతాడు. శివుడు భీముడి మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో శివుడు తన త్రిశూలంతో హూం అనే ధ్వనిని చేస్తూ భీముడిని భస్మం చేస్తాడు. భీముడిని సంహరించిన తరువాత దేవతల కోరిక మేరకు పరమశివుడు అదే ప్రదేశంలో జ్యోతిర్లింగ రూపంలో వెలుస్తాడు. అలా ఈ జ్యోతిర్లింగానికి భీమశంకరనే పేరు వచ్చింది. యుద్ధం తరువాత శివుని శరీరం నుండి కారిన చెమట నుండి భీమానది పుట్టిందని నమ్ముతారు. ఈ నది ఆలయం సమీపంలో ప్రవహిస్తుంది. ఆలయ విశిష్టత: భీమశంకర్ జ్యోతిర్లింగం పెద్ద ఆకారంలో ఉంటుంది. అందుకే దీనిని మోటేశ్వర్ మహాదేవ్ అని కూడా పిలుస్తారు. ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించినంత మాత్రాన సర్వపాపాలు నశించి శివుని అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం. భీమశంకర్ ఆలయం సహ్యాద్రి పర్వత శ్రేణుల మధ్య దట్టమైన అడవులతో చుట్టబడి అద్భుతమైన ప్రకృతి సౌందర్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ఆలయాన్ని 13వ శతాబ్దంలో నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఆలయ ముందు భాగంలోని మండపాన్ని 18వ శతాబ్దంలో నానా ఫడ్నవీస్ నిర్మించినట్లు చెబుతారు. ఈ క్షేత్రంలో జ్యోతిర్లింగం భూమి కంటే దిగువగా ఉంటుంది. మెట్ల మార్గం ద్వారా వెళ్లి దర్శించుకోవచ్చు. భీమశంకర్ ఆలయం వద్ద మోక్షకుండ్ తీర్థం కూడా ఉంది. ఆలయ దర్శనానికి ముందు ఈ కుండంలో స్నానం చేయడం ఆచారం. మహారాష్ట్రలో ఉన్న 5 జ్యోతిర్లింగాలలో భీమశంకర్ కూడా ఒకటి. ఈ పవిత్ర క్షేత్రం శివభక్తులకు మాత్రమే కాకుండా ప్రకృతి ప్రేమికులకు కూడా ఒక ప్రశాంతమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది.